హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరును సమాధిలో నుండి తిరిగి లేపాడు. ఇది మనం ఎన్నోసార్లు విన్నాం. చనిపోయి తిరిగి లేచినటువంటి లాజరు చనిపోకముందు యేసు ప్రభుల వారితో ఉండేవాడు కాదు, కూర్చుండేవాడు కాదు. ఎందుకంటే పాపము అడ్డుగా ఉంది, దూరంగా ఉండేవాడు. అయితే ఎప్పుడైతే చనిపోయి తిరిగి సజీవుడైన తరువాత 6 దినములు పస్కా పండుగ కంటే ముందుగా బేతనీయాకు యేసు ప్రభుల వారికి ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు యేసు ప్రభుల వారు విందులో కూర్చున్నాడు, యేసు ప్రభుల వారు భోజనానికి కూర్చున్నాడు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఆయనతో పాటు లాజరు కూడా భోజనమునికి కూర్చున్న వారిలో ఒక్కడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము గ్రహించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు వారి ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు లాజరును ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? భోజనానికి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు అండి? ప్రక్కలో కూర్చోబెట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనతో సమానముగా, ఆయనతో పాటు భోజనానికి కూర్చుండబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇది యజమానుని యొక్క సంతోషములో పాలు పొందడం. దేవుని బిడ్డలారా, ఏమాత్రము మీకు దాసులు ఉన్నా, లేక నాకు దాసులు ఉన్నా, లేకపోతే సీఎంకు దాసులు ఉన్నా, పిఎంకు దాసులు ఉన్నా, ఎమ్మెల్యేకు, ఎంపీకి, సర్పంచ్కి, ఇక రకరకాలుగా కోటీశ్వరులు కానీ, లక్షాధికారులు కానీ, ఐశ్వర్యవంతులు కానీ, ఇంట్లో పనిచేసే వారు ఉంటారు కదా, వంట పని చేసేవాళ్ళు, ఇంటి పని చేసేవాళ్ళు, లేకపోతే బట్టలు ఉతికేవాళ్ళు, ఇంకా దోవి పని చేసేవాళ్ళు, కటింగ్ పని చేసేవాళ్ళు, రకరకాలుగా పనివారు ఒక యజమానునికి అనేకులు ఉంటారు. అయితే ఈ పనివారు యజమానునితో కలిసి భోజనము చేయడం అనేది, లేకపోతే వారి ఆస్తిలో, ఐశ్వర్యములో, వారి ధనములో, ధాన్యములో, వారి వెండిలో, వారి బంగారులో, వారి భవనములో, వారి కోటలో, వారి సింహాసనములో భాగస్తులుగా పొరపాటును కూడా ఏ మనిషి ఏమాత్రము చెయ్యడు. ఒక రైతుకు పనికి వెళ్ళారనుకోండి, భోజనాలు వాళ్ళే తయారు చేస్తారు. చేసిన తర్వాత భోజనాలు పెడతారు కదా, వచ్చిన వాళ్ళకు వాళ్ళ ప్లేట్లో పెడతారా లేకపోతే వేరే ప్లేట్లో పెడతారా? కదా, ఖచ్చితంగా ఎక్కడో లొక్కులు వేయిన సిల్వర్దో, పాతదో, ఏ దాంట్లోనో, ఇప్పుడు లేవులేని, గతంలో నీళ్ళు దోశలు పట్టుకొని నీళ్ళు త్రాగాలి. ఎందుకంటే వాళ్ళు యజమానులు, వాళ్ళు రైతులు, రకరకాలుగా పేర్లు పెట్టుకొని దాసులను ఎంత హీనంగా చూసేవాళ్ళంటే, పనిచేసేవారిని అంత హీనంగా, ఘోరంగా, దారుణంగా చూసేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు యజమానుడైనప్పటికీ కూడా ఆయన పనిలో నీవు నేను ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, పాలి భాగస్తులుగా, సహకారులుగా, పరిచర్యలో, సేవలో, సంఘములో, దేవుని పనిలో పాలి భాగస్తులుగా ఉన్నటువంటి నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు సమానముగా చూస్తూ ఉన్న దేవుడు. గట్టిగా చెప్పాలో కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు సమానంగా చూస్తున్నాడంటే నీ యజమానుని సంతోషములో పాలు పొందుము. నీ యజమాను సంతోషములు అంటే సంతోషము ఎప్పుడు కలుగుతుంది? ఒక విందు ఏర్పాటు చేస్తారు. ఒక విందు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఒక బర్త్డేకో, లేకపోతే ఒక పెళ్ళికో, లేక ఒక
హౌస్ ఓపెనింగ్, ధనము ధాన్యము రాబడి సమృద్ధిగా వచ్చినప్పుడు రకరకాలుగా విందులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. యేసు ప్రభుల వారు చెప్పారు కదా, అక్కడే మత్తయి సువార్తలో పెళ్లి జరుగుతున్న సమయంలో 22లో యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లను, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవిన పశువులను వధించబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచిరి, చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు, కనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడిన వారందరినీ కూడా పెళ్లి విందుకు పిలువడని దాసులతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, యజమాను పెళ్లి. మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో, ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో ఆలోచించాలి, ధ్యానం చేయాలి. ఇక్కడ పెళ్లి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వరునిగా, పెళ్లి కుమారునిగా వచ్చేటువంటి సమయం. మనమందరము కూడా పెళ్లి విందులో పాలు పంపులు పొందేటువంటి సమయం. ఈ పెళ్లి విందుకు దేవుని బిడ్డలారా ఏర్పరచబడిన వారిని పిలిచాడు, పిలువబడిన వారిని పిలిచాడు. అయితే వాళ్ళు రాలేకపోయారు. వ్యాపారమని, ఉద్యోగమని, సంసారమని, కుటుంబమని, వ్యవసాయమని, ఇంకా రకరకాలుగా వారి ఆలోచనలతో తప్పించుకున్నారో లేకపోతే పని మీద వెళ్ళారో, మొత్తానికి వెళ్ళిపోయారు. అయితే దేవుని బిడ్డలారా, మరలా వీధిలో కనిపించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విందు సిద్ధముగా ఉంది అని విందుకు ఆహ్వానించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరలోకము యొక్క విందు. దేవదూతలతో కలిసి పరలోకములో యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి భోజనం చేసేటువంటి విందు. ఎప్పుడైతే లాజరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి భోజనపు విందులో కూర్చున్నాడో, చనిపోవడం అంటే పాత జీవితానికి స్వస్తి చెప్పి చనిపోవడం అంటే రక్షణ, మారు మనసు, బాప్తిసం పొంది కొత్తగా జన్మించి యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి భోజనం. ఎలాగో అంటే ప్రకటన గ్రంథములు మనం చూసినట్లయితే మంచి మాట మనకు కనపడుతుంది. 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచు ఉన్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవడైనను నా స్వరము విని ఏర్పరచబడిన వారికి కబురు పెట్టాడు, అలాగే పిలువబడిన వారికి కబురు పెట్టాడు. వాళ్ళు రాలేదని వీధిలో కనిపించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కబురు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు నేను వచ్చేదను, అతడు నాతో, నేను అతనితో కలిసి భోజనము. హల్లెలూయా. వేరు వేరు భోజనం కాదు, వేరు వేరు స్థలాలు కాదు, వేరు వేరు కూర్చున్నటువంటి స్థలాలు కాదు,
లేకపోతే పాత్రలు కాదు. యేసు ప్రభు అంటున్నాడు, నాతో మీరు, మీతో నేను కలిసి సంతోషములో పాలు పొందెదము. హల్లెలూయా. అదే అంటున్నాడు మూలపాఠములో. 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 తలాంతులు సంపాదించాడు. వీరితో యజమాడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ప్రారంభంలోనే అద్భుతమైన మాట ఏంటంటే ఆస్తి ఇచ్చాడంట వాళ్ళకు. హల్లెలూయా. యజమాడు దూర ప్రాంతానికి వెళ్తూ ఏమిచ్చాడంట? ఆస్తి ఇచ్చాడు. ఆస్తి తండ్రి ఇస్తాడా, యజమాడు ఇస్తాడా? చెప్పండి. ఆస్తి యజమానులు దాసులకు ఇస్తారా? జీతం ఇస్తారా? ఆస్తి ఇస్తారా? జీతం వేరు, ఆస్తి వేరు కదా. స్టార్టింగ్లోనే యజమానుని యొక్క బుద్ధి బయటపడింది కదా. ఎంత మంచి బుద్ధియో, ఎంత మంచిదో. ఆయన ఆస్తి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నశించిపోయే ఆత్మలను ఆయన వెదికి రక్షించి, ప్రాణం పెట్టి రక్షించి, గాయాలు పొంది రక్షించి, ప్రాణం పెట్టి రక్షించి, చనిపోయి తిరిగి లేచి నిన్ను నన్ను రక్షించి సంఘాన్ని కట్టి, ఆ సంఘాన్ని లేకపోతే ఆ ఆత్మల ఆస్తిని మన చేతిలో పెట్టాడు. గట్టిగా చప్పలు కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. సంఘం అనేటువంటి ఆ సార్వత్రిక సంఘం అనేటువంటి ఆత్మల ఆస్తిని ఎవరి చేతిలో పెట్టాడు? దేవుని సేవ చేసేటువంటి దైవజనుల చేతిలో పెట్టాడు. దేవుని పరిచర్య చేసేటువంటి పరిచారకుల చేతిలో పెట్టాడు. ఆయన రక్తం కార్చి రక్షించుకున్న ఆత్మలను, ప్రాణం పెట్టి రక్షించుకున్నటువంటి ఆత్మలను, గాయాలు పొంది రక్షించుకున్నటువంటి ఆత్మలను, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు సేవ చేసి ఆయన ఆరోహణం వెళ్ళేటప్పుడు అందరిని తీసుకుని పోయాడా? నేను రక్షించిన వాళ్ళందరూ నా వెంట రండి అని తీసుకుని వెళ్ళాడా? తీసుకుని వెళ్ళలేదు. పోని ఆయన తర్వాత ఆయన శిష్యులు సేవ చేశారు. ఆయన ఏమైనా తీసుకొని పోయారా? తీసుకొని పోలేదు. వాళ్ళ తర్వాత ఎవరైనా సంఘాలు కట్టారు, మందిరాలు కట్టారు, ఆత్మను రక్షించారు, వాళ్ళు ఏమైనా తీసుకొని వెళ్ళారా? తీసుకొని పోలేదు. సిఎస్ చర్చి కావచ్చు, ఎస్పీది చర్చి కావచ్చు, ఆర్సీఎం చర్చి కావచ్చు, హోసన్న కావచ్చు, బేతేలు కావచ్చు, క్రిస్టియన్ అసెంబ్లీ కావచ్చు, లేకపోతే యేసు కృప కావచ్చు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సంపాదించినటువంటి, ప్రాణం పెట్టి రక్తం కార్చి గాయాలు పొంది సిలువను మోసి కొడా దెబ్బలు తిని సంపాదించినటువంటి ఆత్మల అనేటువంటి ఆస్తిని. హల్లెలూయా. ఈ ఆస్తి యజమానుడు ఇచ్చాడు. యజమానుడు ఇచ్చి దూర ప్రాంతము, దూరదేశం వెళ్ళాడు. అయితే మన యజమానుని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చి పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. మరలా ఆయన వస్తాడు. వచ్చినటువంటి ప్రభుల వారు లెక్క అడుగుతాడు. లెక్కలో తేడా ఉన్నట్లయితే తేడా లేకుండా నమ్మకంగా సంఘములో, సేవలో, పరిచర్యలో, లేకపోతే ఇంటిలో నమ్మకంగా ఉన్నట్లయితే ఆ యజమానుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నా సంతోషములో పాలు పొందుము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, నమ్మకంగా పనిచేసే వారికి దేవుడు చివరిగా ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటంటే, దాసులకు దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటంటే, ఆయన పనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంఘానికి, సేవకునికి, లేకపోతే పరిచర్యకు సహకారులుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి, చివరిగా ఇచ్చేటువంటి గొప్ప బహుమానము, లేకపోతే ఒక గిఫ్ట్ ఏమిటంటే, ఆయన సంతోషములో మనమందరము కూడా పాలు పంపులు పొందేటువంటి వారిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా.
ఆయన విందులో మనము పాలు పొందుతాం. అది పరలోకపు యొక్క విందు, అది దేవదూతలతో విందు, అది దేవుని బిడ్డలారా దాదాపుగా 12 రకాలుగా కట్టబడినటువంటి బంగారము, కెంపు, అనేకమైనటువంటి రత్నాలతో అలంకరింపబడినటువంటి పట్టణము. ఆ పట్టణములో మనకు గొప్ప విందు. హల్లెలూయా. ఆ పట్టణములో మనకు దేవుని సన్నిధిలో ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతులతో 21 ప్రకటన 18లో ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతులతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటిది పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమెదికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణముల సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికము పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లియు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. హల్లెలూయా. ఆయన విందు ఎక్కడంటే ఈ 12 ముత్యముల చేత అలంకరింపబడినటువంటి ఆ గొప్ప పట్టణములో మనమందరము కూడా విందులో పాలు పొందెదము. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. లాజరు ఎలాగైతే యేసు ప్రభుల వారితో కలిసి భోజనములో పాలు పంపులు పొందాడో, దేవుని బిడ్డలారా, 5 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు 5కు 5, 2కు 2 సంపాదించి యజమాని దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ యజమానుడు ఎలాగైతే నా సంతోషములో పాలు పంపులు పొందుమని చెప్పాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పరచబడిన వారిని, పిలువబడిన వారిని, వీధుల్లో ఉన్నటువంటి వారిని కూడా వివాహ మహోత్సవానికి సిద్ధపడినటువంటి వివాహానికి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన స్వరము వింటారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు లోబడుతారో, తలుపులు తెరుస్తారో, విందుకు వస్తారో, ఆ విందులో నీకు నాకు చిన్న పెద్ద లేకపోతే బలుగు ఏదంటారు కదా, బలహీన వర్గాలు అన్నటువంటి ఏమాత్రం భేదము లేకుండా, స్త్రీ పురుషుడు అనే భేదము లేకుండా మనమందరము కూడా ఆ మహిమగల పట్టణములో, ఆ గొప్ప పట్టణములో యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి 3లో అదే అంటాడు కదా, 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 21లో నేను జయించి నా తన్నుతో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఏమంటుంది అక్కడ మాట? నేను జయించిన ప్రకారము జయించిన ప్రతి వాడు ఎక్కడ కూర్చుంటాడంట? ప్రక్కలోనా లేకపోతే ఆయన సింహాసనం మీదనా? అది యజమానుడు, లోకములో ఉన్న యజమానులు చేసే పని వేరు. మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన యజమానుడు, మన అధికారి, మన నాయకుడు, మన కాపరి, మన తండ్రి. ఆయన పనిచేసినటువంటి వారికి, ఆయన పిలుపును అందుకున్న వారికి, దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆయన సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక ఒకసారి నేను కారులో ముందు సీట్లో కూర్చున్నా. డ్రైవర్ పక్కలో కాక, డ్రైవర్ ఇక్కడ కూర్చున్నాడు కదా, ఇక్కడ కూర్చున్నా. ఎవరు లేరు.
డ్రైవరు నేనే కూర్చున్నా. నాకు బాగా గుర్తుంది, దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం. కూర్చున్న తర్వాత దేవుడు బిడ్డలారా, కారు యజమానుడు ఫీల్ అయ్యాడు. నీవు నా సీట్లో కూర్చున్నా, వాస్తవంగా గర్వంతో కూర్చోలేదు, అహంతో కూర్చోలేదు, కూర్చోలేదు, తెలియక పొరపాటున కూర్చుంటే నేను కూర్చుండే కూర్చులో కూర్చుంటావా అని డ్రైవర్ని అడిగాడు. ఏమిరా నా సీట్లో కూర్చోబెట్టావా అని. వెనక కూర్చోబెట్టచ్చు కదా. యేసు ప్రభుల వారు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడంట? ఎక్కడండి? ఆయన కూర్చున్న సింహాసనము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనుషులకు దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఆయన యజమానుడే, మనము దాసులమే. కానీ ఆయన యజమానుడిగా ఉండడు, మనల్ని దాసులుగా చూడడు. ఆయన ఒక స్నేహితునిగాను, ఒక తండ్రిగాను, దేవుని బిడ్డలారా ఒక యజమానునిగాను మనను చూసి పాలు పంపులు పొందుతారు. బైబిల్లో కొందరున్నారు. దావీదు చేశాడు. దావీదు రాజైన తర్వాత సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలారా అంటే, సౌలుకు బదులుగా దావీదు గారు రాజైన తర్వాత అడిగాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలారా? నేను యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి ఉపకారం చేయాలి అని ఆలోచించినప్పుడు, ఉన్నారయ్యా ఒక ఆయన, చూడండి ఆయన పేరు మెఫీబోషెతు. అవునా, ఎక్కడున్నాడు అంటే, వెంటనే దావీదు మహారాజు వారిని పిలిపించి 9వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 9లో మనం చూసినట్లయితే గిన, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా, వారు అతనిని దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు సీబావు నీవే గదా అని అడగగా, అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా, సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా, చిత్తగించుము, అతడు లెదోబారులో అమ్మీయేలు కుమారుడగు యాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లెదోబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకురి ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతును అతని పిలిపించినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడైన నేనున్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన, ఇప్పుడు బాగా వినండి, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల మీదని భోజనము చేయుదువని సెలవిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మెఫీబోషెతు అంటున్నాడు, నీ ఆస్తి అంతా కూడా, నీ భూమి అంతా కూడా నీకు మరలా ఇప్పిస్తాను. వీటికి ఓకే. ఎందుకంటే సౌలు, యోనాతాను అందరూ కూడా చనిపోయిన తర్వాత ఈ మెఫీబోషెతు 2 కాళ్ళు కుంటివాడని చివరి వచనంలో రాయబడింది. అతని కాళ్ళు 2 కుంటివి. 13లో ఎక్కడో ఒక అనాథగా ఉన్నాడు, దిక్కులేని వాడిగా ఉన్నాడు, ఏమి లేని వాడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. పిలిపించిన తరువాత, నీ తండ్రి అయినటువంటి భూమి అంతా కూడా నీకు మరలా ఇప్పించదను. అయితే రెండో మాట ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు? సదాకాలము నా బల్ల మీదనే భోజనము చేయదువని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సిబాను పిలిపించి సౌలుకును అతని కుటుంబమునకు కలిగిన సొంత ఇంటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల మీద నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉండిరే. హల్లెలూయా. మెఫీబోషెతు అంటున్నాడు, రాజా, చచ్చిన కుక్కడు వంటి నేను నీ భోజనం బల్ల ఎదుట భోజనం చేయడం ఏంటి రాజా? దావీదు గారు అంటున్నారు, సదాకాలం, ఒకరోజు కాదు, ఒక పూట కాదు, నీవు బ్రతికిన కాలం అంతయు నేను ఎక్కడైతే కూర్చొని భోజనం చేస్తానో అదే స్థలములో, అదే భోజనపు బల్ల ఎదుట, అదే టేబుల్ భోజనములో నీవు నాతో కలిసి భోజనము చేసేదవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, రేర్, ఇలాంటి వారు రేర్. అవును, అబ్రహాం అంటాడు కదా, కొడుకు పెళ్లి చేసేటప్పుడు అబ్రహాము పెళ్లి చూశాడా, లేకపోతే తన దగ్గర పనిచేసేటువంటి దాసును పంపిస్తాడా? నా కొడుకు ఒక అమ్మాయిని చూసి రాపో అని. ఎవరిని పంపించాడండి? దాసుని పంపిస్తాడు. చూసి రాపో, తోలుకొని రాపో. యజమానులు అంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని కృపను పొందుకున్న తరువాత దేవుని యొక్క బిడ్డలారా, యజమానులు, దాసులు, చిన్నవారు, పెద్దవారు, లేనివాడు, ఉన్నవాడు అన్నటువంటి భేదము ఏమాత్రము లేకుండా దేవుని సన్నిధిలో అందరూ సమానమే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సమానమే. ఎందుకంటే యజమానుడైన యేసు ప్రభుల వారే నువ్వు నాతో నా సంతోషంలో పాల్పంపులు పొందమని చెప్తూ ఉంటే, సంఘములో ఒకరు చిన్న ఏంటి, ఒకరు పెద్ద ఏంటి, ఒకడు ఉన్నవారేంటి, ఒకరు లేని వారేంటి, మనమందరము దేవుని పిల్లలమే. హల్లెలూయా. దేవుని పిల్లలమే. ఎక్కడ దేవుని బిడ్డలారా, లోకములో తక్కువ, అరుదు. ఒక ప్రొఫెషనల్ మీటింగ్ జరిగింది అనుకోండి, విఐపి చైర్లు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? ఒక ప్రత్యేకంగా చైర్స్ అనేవి ఉంటాయి. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు సేవకులందరినీ పిలిపించాడు. దాదాపుగా 2-3 మాసాలు సేవకులతో కలవాలి, సేవకులతో మాట్లాడాలి, సేవకులతో ప్రార్థన చేయించుకోవాలి. మీ ప్రార్థన వల్ల నాకు విజయం దొరుకుతుందని అడిగి మీటింగ్ ఏర్పాటు చేశాడు. దాదాపుగా 100 మంది దైవ సేవకులందరూ కూడా వచ్చారు. స్టేజీ మీద దాదాపుగా మేము ఒక 10-15 మంది ఉన్నాం. 10 మంది అనుకోండి. దైవ సేవకులు అందరూ కూడా కుర్చీలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మేము ప్రేయర్ స్టార్ట్ చేసాం, పాటలు పాడుతున్నాం. వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ కూడా వెల్కమ్ పలికారు ఆయనకు. పలికిన తర్వాత వాళ్ళ వెంట వచ్చేటువంటి వారందరినీ కూడా, మీరందరూ కూడా వెనక భాగంలో ఉండండి, నేను దైవ సేవకులతో కలవాలి, దైవ సేవకులతో నేను ఉండాలి అని, దైవ సేవకులందరూ కూడా ముందర కూర్చోండి అని. ఆయన ఒక గొప్పవాడు కదా, గౌరవించాలి కదా, నాయకుడు కదా అని మా కుర్చీల కంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన కుర్చీ, అంటే పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు ఇచ్చారు కదా, ఆ కుర్చీ వేసాం. ఆ కుర్చీ వేసి
మా కుర్చీలన్నీ కూడా అలాగ పెట్టాం. పెట్టిన తర్వాత ఆయన స్టేజ్ దగ్గరికి రాగానే ఈ కుర్చీ తీసి ప్రక్కల పడేయండి. హల్లెలూయా. ఈ కుర్చీ చూసి పక్కల పడేయండి. నేను కూడా మీతో పాటి మీ ఏ కుర్చీలో కూర్చుంటానో నేను కూడా అదే కుర్చీలో కూర్చుంటాను. ఎందుకంటే మీకోసం నేను వచ్చాను. మీతో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను. నేను గొప్పని కాదు. ఎందుకంటే మీరందరూ కూడా ప్రార్థన చేసి ఉంటేనే గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇప్పుడు కూడా మీరందరూ నా కోసం ప్రార్థన చేసినట్లయితే నేను ఎమ్మెల్యేని అవుతాను. హల్లెలూయా. ఎందుకని నేను మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇది కోరుకోవాలి. సమానము అనేది కోరుకోవాలి. దేవుని బిడ్డలారా, వచ్చినటువంటి అందరికీ మంచి భోజనం పెట్టించాడు, మంచి గిఫ్ట్ ఇచ్చాడు, అందరితో కలిసి మాట్లాడాడు. సేవకులకు నేను ఖచ్చితంగా అందుబాటులో సహకారంగా ఉంటాను. గెలిచాడని నేను పొగడటం లేదు, చెప్పడం లేదు, జరిగిన విషయం చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి బిడ్డలారా, సమము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో అంటున్నటువంటి మాట ఏమిటంటే, నాతో మీరు కలిసి భోజనం చేస్తారు. నేను జయించిన ప్రకారం మీరు జయించినట్లయితే నా సింహాసనం మీద మీరు కూర్చుంటారు. దావీదు మహారాజు మెఫీబోషెతు అంటున్నాడు, నేను కూర్చున్నటువంటి భోజనములో బల్ల మీద కూర్చుంటావు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి గొప్ప ప్రేమ ఎలాంటిదంటే, అది ఏమాత్రము వర్ణించాలి అంటే ఏ కవులు సరిపోరు, ఏ కవులు కూడా ఏమాత్రము సరిపోరు. అంత ప్రేమ ఆయనది. వివరించాలంటే, వర్ణించాలంటే ఆయన పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత గొప్పదో. ఆ కారులో నేను అప్పుడు కూర్చున్న తర్వాత, నా కారులో కూర్చున్నప్పుడు నా ప్రక్కలో ఎవరిని కూర్చోబెట్టుకున్నా నాకు అదే గుర్తుకొచ్చాది. నాకు ఎవరన్నా రాని, ఇద్దరు ఉన్నాం అనుకోండి, వెనక కూర్చోడానికి వెళ్తారు సంపత్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ, నేను ముందుకే కూర్చో అంట. హల్లెలూయా. గొప్ప కోసం కాదు, నాకు అది మైండ్లో అలాగనే పడిపోయింది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనమందరము దేవుని బిడ్డలుగా సమానమే. హల్లెలూయా, హల్లెలూయా. సమానమే. అందుకే కొన్ని మందిరాలలో ఖచ్చితంగా తెల్ల బట్టలు వేసుకోవాలి మందిరానికి. ఎందుకు తెల్ల బట్టలు వేసుకుంటారంటే, తెల్ల బట్టలు వేసుకుంటే హై కాస్ట్, లోయర్ కాస్ట్, మిడిల్ కాస్ట్ బట్టలు కనపడతాయా? అందరికీ తెల్ల బట్టలే, కొంగల్లాగా, పౌరాల్లాగా తెల్లగా ఉంటాయి, అంతే కదా. తెల్ల బట్టలు, మేము ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటాం కదా. సేవకుల మీటింగ్, ఒక సేవకుడు వచ్చి అందరికి వందనాలు పెట్టి, వాక్యం చెప్పి వచ్చిన సేవకుడు వందనాలు చెప్పి, కొంగల్లాగా ఉన్నారు బాగా, అందరికి వందనాలు, తెల్ల బట్టలు వేసుకున్నారు అంటున్నాడు ఆయన. తెల్ల వేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏ కాస్ట్ పెట్టబడదు. కలర్ వేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఎవరిదైతే జిగ్జిగా అంటుందో వాళ్ళని పట్టుకొని, ఎంత అయింది, బాగుంది కదా. మనుషులు బట్టలను బట్టి మర్యాద ఇస్తారు, మనుషులు డబ్బును బట్టి మర్యాద ఇస్తారు, మనుషులు అందాన్ని బట్టి మర్యాద ఇస్తారు, మనుషులు పలుకుబడిని బట్టి మర్యాద ఇస్తారు, మనుషులు సంఘాన్ని బట్టి, వీడు చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు. నేను వింటా ఉంటాను, ఆయన ప్రార్థన చేస్తాడంటే పరిగెత్తుతూ ఉంటారు నంద్యాలకు, కడపకు, ఢిల్లీకి, బొంబాయికి. ఆయన ప్రార్థన చేసేనైనా బాగుపడేది, నేను చేసే బాగుపడరా? సంఘం చేసే బాగుపడరా? నా వరకు రావద్దులేండి, మీరు చేసే బాగుపడరా? మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటే బాగుపడతారా? బాగుపడరా? పడతారా? దేవునికి ఏమైనా పక్షపాతం ఉందా? దేవుడు మీ ప్రార్థన ఏమైనా వినడా? వింటాడా?
యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే తనకు ప్రార్థన వారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పెద్ద సేవకుడు, ఆయన సేవ ఎత్తే అయిపోయా అని అనుకోవద్దు. పెద్దలు లేరు, చిన్నోళ్ళు లేరు, అందరూ దేవుని బిడ్డలే. హల్లెలూయా. ఎవరి సామర్థ్యం కొలది వాళ్లకు దేవుడు తలాంతులు ఇచ్చింటాడు, అంతే. అది దేవుని మహిమ కోసం, మనుషుల మహిమ కోసం కాదు. మనుషులు మెప్పు కోసం కాదు, మనుషుల ఘనత కోసం కాదు, మనుషులను ఆకట్టుకోవడం కోసం కాదు. మార్కులు వేసేది మీరే. ఆయన పెద్ద సేవకుడిని, చిన్న సేవకుడు అని సేవకులు ఎవరు అనుకోరట. అలా అనుకుంటే ఆయన సేవకుడే కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే, దావీదు మెఫీబోషెతును తన ప్రక్కలో కూర్చోబెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరును భోజనానికి తన ప్రక్కలో కూర్చోబెట్టుకున్నాడు. దూర ప్రాంతానికి వెళ్ళినటువంటి యజమానుడు 5 తలాంతులు సంపాదించిన వ్యక్తితో అంటున్నాడు, నా సంతోషంలో మీరు పాలు పొందుడి. హల్లెలూయా. మంచి మనస్సు. ఈ యజమానునికి ఇలా మనసు ఉందంటే, దేవుని బిడ్డలారా, మీరు వేరు నేను వేరు అని చెప్పటం లేదు. మీరందరూ కలిసి ఈ రీతిగా శ్రమపడ్డారు కాబట్టి, కష్టపడ్డారు కాబట్టి, ప్రయాసపడ్డారు కాబట్టి నా ఆస్తి ఏమైంది? పెరిగింది. అందరూ కష్టపడ్డారు కాబట్టి సంఘము ఏమైందండి? పెరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, చిన్నగా ఉన్నప్పుడు ఒక మనసు, పెద్దగా ఉన్నప్పుడు ఒక మనసు, చిన్న సేవకుడుగా ఉన్నప్పుడు ఒక మనసు, పెద్ద సేవకుడు అయిన తర్వాత ఒక మనసు. దేవుని బిడ్డలారా, ఇది మనసులకు ఉండవచ్చు, కానీ దేవుడు మన యజమాడైన యేసు ప్రభుల వారు, మన తండ్రి అయిన యేసు ప్రభుల వారికి అలాంటి మనస్సు ఏమాత్రము లేదు. దేవుని బిడ్డలారా, శిష్యుల పాదాలే కడిగాడు ఆయన. కడగడం ఒక ఎత్తు అయితే, తన భుజం మీద ఉన్నటువంటి టవాలు తీసుకొని పాదాలు తుడిచాడు ఆయన. హల్లెలూయా. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ ఆయన చేయటానికే వచ్చెను అని యేసు ప్రభుల వారు చెప్పాడు. కాబట్టి దేవుని మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరులారా, సంవత్సరం అంతయు 2024 సంవత్సరం అంతయు నిన్ను నన్ను యేసు ప్రభుల వారు ఆయన పనిలో, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, ఆయన సంఘములో మనల్ని ఒక భాగస్తులుగా, ఒక పనివాడిగా, ఒక దాసులుగా, ఒక సేవకులుగా, ఒక పరిచారకులుగా వాడుకున్నాడు. అయితే చివరికి యేసు ప్రభుల వారు మన జీవితంలో ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన సంతోషములో మనకు పాలు పంపులు ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. దాసునిలాగా ఎంతగానో సంఘములో పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేసేవారికి, సేవ చేసేవారికి, అయితే బండలు దుడిసేవారికి, సాపలు వడిచేవారికి, వంట వండేవారికి, వడ్డించేవారికి, కసుగొట్టేవారికి, ప్లేటు కడిగేవారికి, దేవునికి బిడ్డలారా, పరలోకములో ఆయన సంతోషములో పాలు పంపులు ఉంటుంది. అయితే కొందరు ఏం చేయరు, ప్లేటు కడగరు, కసుగొట్టరు, సాపలు తీయరు, బండలు దుడిసరు, ఏ పని చేయరు, చుట్టాలాగా అటొచ్చి అటవుతా ఉంటారు. వారికి ఉంటుందా సంతోషంలో పాలు పంపులు? ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? నో. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, సంఘములో నీవు నేను ప్రత్యక్షంగా పరోక్షంగా మనము పాలు పంపులు పొందాలి. ఆయన పిలుపును స్వీకరించాలి. ఆయన తలుపు తట్టినప్పుడు తలుపులు తెరిచినట్లయితే ఆయనతో కలిసి మనం భోజనం చేస్తాం. హల్లెలూయా. కలిసి ప్రార్థన అంటే కలిసి ప్రార్థన చేయాలి. కలిసి పరిచర్య అంటే కలిసి పరిచర్య చేయాలి. కలిసి ఇవ్వడం అంటే కలిసి ఇచ్చే విధంగా మనము తయారు కావాలి. అప్పుడు మనము
దేవుని యొక్క సంతోషములో, రాజు యొక్క సంతోషములో, యజమానుని యొక్క సంతోషములో నీకు నాకు తేడా లేకుండా, వ్యత్యాసం లేకుండా, చిన్న పెద్ద అనే భేదము లేకుండా దేవుని బిడ్డలారా, చిన్న కానికిచ్చారు, పెద్ద కానికిచ్చారు, చిన్న పని చేశారు, పెద్ద పని చేశారు, ఉదయం వచ్చాడు, సాయంత్రం వచ్చాడు, ఇప్పుడు నమ్ముకున్నాడు, 10 ఏళ్ల క్రితం నమ్ముకున్నాడు అనేటువంటి భేదం అనేది లేకుండా అందరికీ సమానమైన కూలి, అందరికీ సమానమైనటువంటి కుర్చీలు, అందరికీ సమానమైనటువంటి పరలోకం, అందరికీ సమానమైనటువంటి 12 గుమ్మముల చేత అలంకరింపబడిన పట్టణము. గొర్రె పిల్లయే ఆ పట్టణానికి వెలుగు. సంతోషంలో, ఆయన సంతోషంలో దేవుని బిడ్డలారా మనకు పాలు పంపులు, ఆయన రాజ్యంలో మనకు పాలు పంపులు. దొంగతో అంటాడు కదా యేసు ప్రభు, యేసయ్యా, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ అన్నప్పుడు దొంగతో యేసు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో అంటాడు. హల్లెలూయా. నాతో అంటాడు, వేరు కాదు, నాతోనే, నాతోనే, నా సింహాసనం మీద నాతో కలిసి భోజనం, నాతో కలిసి దేవదూతలతో పరలోకములో మీరు ఆ 12 గుమ్మముల చేత, 12 రత్నాల చేత అలంకరింపబడిన పట్టణములో నాతో కలిసి మీరు సంచరిస్తారు. హల్లెలూయా. సంచరిస్తారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు వేరు చేయలేదు, ఆయన సంతోషంలో పాల్పంపులు. యేసు ప్రభు అంటాడు, మిమ్మల్ని ముడితే నన్ను ముట్టినట్టు అంటాడు కదా, మిమ్మల్ని కొడితే నన్ను కొట్టినట్టే. మోషే అంటాడు కదా, మోషే నా పిల్లలు ద్రోహులైతే నేనెవరినయ్యా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఎక్కడ మనల్ని వేరు చేయలేదు. మీరు వేరు, నేను వేరు అని చెప్పలేదు. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే, మీకు గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లయితే నాకు గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లయితే అంతే. అవును, అందుకే నేను దేవుని పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా భయం నాకు. పొరపాటున ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ, మీరు ఎదురుగా ఉన్నప్పుడు కానీ ఎదురుగా లేనప్పుడు కానీ నాకు ఎప్పుడు మోసేనే మైండ్లో ఉంటాడు. ఎందుకంటే మోసేనే దేవుని పిల్లలను మాట్లాడినప్పుడు తప్పు చేశారు, పొరపాటు చేశారు, పాపం చేశారు, విగ్రహారాధన చేశారు, దూడను దేవునిగా దూతగా పెట్టుకొని పూజ చేశారు. కానీ మోసే వారిని అనటానికి రైట్స్ లేవు. ఏదైనా అంటే దేవుడే అనాలి, దేవుడే కొట్టాలి, దేవుడే గద్దించాలి, దేవుడే శిక్షించాలి. అంతేగాని మానవులమైనటువంటి మనము ఒకరి ఎడల ఒకరము దేవుని బిడ్డలారా ఆత్మీయంగా, ఆస్తిలో, ఐశ్వర్యములో, డబ్బులో, హోదాలో మార్కులు ఎప్పటికీ మనం వేసుకోకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మీరు నన్నన్నా నేను మిమ్మల్ని అన్నా ఎవరినన్నట్టు? ఆయన అన్నట్టు. ఇంకా ఎవరినన్నా కానీ మనమే కాదు, సమాజంలో ఎవరిని, ఏ వ్యక్తిని దుడుకుగా, దూషణగా, అపహసించి, ఎగతాళి చేసి రకరకాలుగా మాట్లాడినప్పుడు ఒక మనిషిని, ఒక వ్యక్తి అన్నప్పుడు మనిషిని కాదు అనేది, ఎవరిని? మనిషి దేవుని రూపంలో ఉన్నాడు. దేవుడు మనిషిని దేవుని రూపంలో తయారు చేశాడు. కాబట్టి దేవుడు మనిషి రూపాలు వేరువేరు కాదు, రూపం ఒక్కటే, పోలికలు ఒకటే. ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చుకున్నాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన యజమానుడు ఎంతో గొప్పవాడు, ఎంతో మంచివాడు. వేరువేరుగా ఆలోచించే వ్యక్తి కాదు మన దేవుడు, మన తండ్రి. ఆయన పక్కలో, ఆయన కుర్చీలో మనలను చేసుకునే దేవుడు. ఆయన ఆస్తిలో భాగస్తులుగా, ఆయన పరలోకములో భాగస్తులుగా, ఆయన సేవలో భాగస్తులుగా, ఆయన పనిలో భాగస్తులుగా, ఆయన సంఘములో భాగస్తులుగా, ఆయన పరిచర్యలో, ఆయన సన్నిధిలో మనమందరం కూడా భాగస్తులము. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం ప్రాణం పెట్టి, రక్తం కార్చి, గాయాలు పొంది, సిలువను మోసి మన కోసం సంఘాన్ని కట్టినటువంటి గొప్ప దేవుడు ఈ సంఘాన్ని
మనకిచ్చాడు. ఈ సంఘం అంటే ఎవరు కాదు, మనమే. మన కోసమే యేసు ప్రభుల వారు ఇంత గొప్ప త్యాగం చేశాడు. ఆ గొప్ప దేవుడైన మన యజమాడైన యేసు ప్రభుల వారిని మనమందరం కూడా కలిసి, ఇంత గొప్ప యజమానుడు, ఇంత గొప్ప తండ్రి మనకు దొరికినందుకు మనమందరం కూడా మోకరించి ఆరాధనలోకి ఏపించి మన ప్రభువును ఘనంగా ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. చక్కగా మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. మన యజమానుడు ప్రాణం పెట్టాడు. మన తండ్రి గాయపరచబడ్డాడు. ఆయనతో మనము సమానముగా ఆయన సంతోషంలో పాలు పంపులు పొందాలని, ఆయన రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట మనము ఆయన సింహాసనం మీద కూర్చోవాలని, ఆయనతో కలిసి నీవు నేను కలిసి భోజనం చేయాలి అని ఆయన సంతోషంలో మనకు పాలు పంపులు, ఆయన సంతోషంలో మనము కూడా ఏకీభవించాలని, మనము కూడా పాలు భాగస్తులుగా ఉండాలని యేసయ్య ఆశ, యేసయ్యకు ఉన్నటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, లోకములో రకరకాలుగా మనుషులు అనేక విధంగా ఉంటున్నారు. అయితే యేసయ్యను పోలిన వారు, యేసయ్యతో సరిపోల్చగలిగిన వారు, యేసయ్యతో సరితూగం కలిగిన వారు ఎవరు లేరు. తండ్రి కన్నా తల్లి కన్నా మన దేవుడు గొప్పవాడు. స్నేహితుని కన్నా మంచి దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ మంచి దేవుణ్ణి మనమందరం కూడా ఆరాధన చేద్దాం. మొదట పురుషులు, తర్వాత స్త్రీలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించండి.